రే 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 ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువు చదవ అందరూ చదవాలి అందరూ చదవాలి అందరూ చదవాలి ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు చదివించాలి చదివించాలి అందరినీ చదివించాలి 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 ప్రతి ఒక్కరూ తమకు ఆడపిల్ల పుడితే వాళ్ళని ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదివించి ఉద్యోగం చేసే విధంగా చదివించాలని ఈ యొక్క ర్యాలీ ఎన్ఎస్ఎస్ తరఫున మేము తెలియపరుస్తున్నాం. కొంతమంది ఆడపిల్లలు పుట్టిన వెంటనే ఎందుకు పుట్టింది ఆడపిల్ల, వరకట్నం తీసుకోపోతుంది, ఎక్కడ సంపాదించాలి అని చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలు వేధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఒకప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఆడపిల్లే, ఇప్పుడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఆడపిల్లే. ఎంతో ఎదిగింది. ఈ దేశానికే మొదటి పౌరాలు ఒక ఆడపిల్ల. ఈ దేశాన్ని, భారతదేశాన్ని కాపాడుతుంది మన రాష్ట్రపతి ఒక ఆడపిల్ల. రేపు మీకు ఆడపిల్ల పుట్టినా ఆ యొక్క ఆడపిల్ల రేపు మినిస్టర్, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు చదివిస్తే ఒక కలెక్టర్ కావచ్చు, ఈ దేశానికి సేవ చేసే విధంగా తయారవుతుంది. రానున్న 20-30 సంవత్సరాలలో మొత్తం లోకసభలో చూసినా, అసెంబ్లీలో చూసినా, ఎక్కడ చూసినా ఆడవాళ్ళకే ఎక్కువ సీట్లు కేటాయిస్తారు. ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించేది కేవలం ఆడవాళ్ళే అని ఈ యొక్క ర్యాలీ రూపంలో మీకు అందరికీ తెలియపరుస్తున్నా. ప్రతి ఒక్క ఆడపిల్లని పుట్టిన వెంటనే ఒక 10-15 సంవత్సరాలకు ప్రతి గ్రామంలో మరి నిరక్షరాస్యులు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెంటనే 10-16 సంవత్సరాలకు పెళ్లి చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు పెళ్లి అంటే ఆ 2 అక్షరాలు తప్పించి మిగతా ఏం తెలియదు. అటువంటి వయసులో ఆడపిల్లలకు పెళ్లి చేపించి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులు. మరి ఇంకా ఎక్కువ చదివితే తన యొక్క భర్త ఇంకా ఎక్కువ చదివినవాడు కావాలి, ఇంకా ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందని చదువుల మధ్యలోనే బంద్ చేపిస్తా ఉన్నారు. ఎక్కువ చదివితే మీ యొక్క ఆడపిల్లకి ఒక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ప్రతి ఒక్క మగవాడు ఎవరు కానీ ఉచితంగానే మ్యారేజ్ చేసుకుంటూ తప్పించి కట్నం తీసుకోరు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగి, అప్పుడు మీ యొక్క ఆడపిల్లకి ఉద్యోగం వచ్చిందంటే తనే స్వయంగా మీ ఇంటికి వచ్చి తన కాళ్ళు మొక్కేనా మంచి పర్వాలేదు కానీ ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ మరి కట్నం తీసుకుంటా అని ఏ ఒక్క మగవాడు కూడా అనడు. ఇది అందరూ మీరు గమనించి దయచేసి మీకు కానీ మీరు ఒక తోటలోకి వెళ్తే ఎంతో మంది ప్రజలు మీ చుట్టుపక్కల ఉంటారు. ఆడపిల్లలు పుడితే చదివించండి, వాళ్ళని తిట్టకండి, వాళ్ళని బాధ పెట్టకండి. రేపటి కాబోయే వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు కేవలం ఆడవాళ్ళే. వాళ్ళందరినీ చదివించాలి. దయచేసి ఆడపిల్లని కష్టపెట్టకండి. మీరు తల్లిదండ్రులే, మీరు ఒక ఆడపిల్లకే అందరూ పుట్టిన వాళ్ళు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, రాత్రి పూట తాగి వచ్చి ఆడవాళ్ళని కొడతా ఉంటారు. ఆ ఆడవాళ్ళే మీకు జన్మనిచ్చిందని మర్చిపోకండి. వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, మీతో పాటు తోటలోకి వచ్చి మీతో పాటు పని చేస్తూ ఉంటారు. మీరు చేసేది కేవలం తోటలో పనే, కానీ ఆడవాళ్ళు ఇంట్లో పని చేయాలి, మీతో పాటు సమానంగా తోటలో పని చేయాలి. మీకంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు తాగొచ్చి కొడితే కూడా పడతా ఉన్నారు. తాగుడు మానేయండి, ఆడవాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీకు ఉండవు. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉన్నదంటే మరి ఎన్నో నెలలు తన కడుపులో మోసుకొని బిడ్డనిస్తూ ఉన్నది. అలా అర్థం చేసుకోండి. ఆడవాళ్ళని తిట్టకండి, కొట్టకండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్లని మధ్యలో చదువు మానేయకండి. మరి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదివించండి.
ఆటోమేటిక్గా పీజీ వరకు 1వ తరగతి మొదలు పెడితే పీజీ వారు ఆడపిల్లకి ప్రభుత్వం చదివిస్తుంది, ఫ్రీగా చదువు చెప్పిస్తూ ఉంటుంది. ఇది ఒకటి అర్థం చేసుకొని మీరందరూ మారాల్సిందిగా ఈ యొక్క ర్యాలీ రూపంలో తెలియజేస్తున్నాం. మీ దయచేసి ఎవరు ఆడపిల్లల్ని ఏమి అనొద్దు, చదివించాలని ముగిస్తా ఉన్నాం.